మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక శవాన్ని ఎవరైనా సిమెంట్ దిమ్మలో పాతిపెట్టేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక శవాన్ని పూర్తిగా సిమెంటు దిమ్మలో 4 వైపులా బంధిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఆ శవం లోపలికి గాలి వెళ్ళదు, జెమ్స్ వెళ్ళవు, పురుగు పట్టదు, బ్యాక్టీరియా చేరుకోదు. 1 సంవత్సరం తరువాత ఆ సిమెంట్ దిమ్మని సుత్తెలతో పగలగొడితే అప్పుడు ఆ శవం ఎలా ఉండాలి? జెమ్స్, బ్యాక్టీరియా చేరదు కాబట్టి ఆ బాడీ మామూలుగానే ఉండాలి కదా. ఈ కేసును నేను చూడగానే షాక్ అయిపోయాను. ఎందుకంటే ఈ కేసు అంత భయంకరమైంది. బాడీ మొత్తం సిమెంట్ దిమ్మలో పూడిపోయింది, కానీ కేవలం షూ మాత్రం బయటికి కనిపిస్తుంటుంది. ఇంతకుముందు ఎప్పుడూ నేను ఇలాంటి కేసును చూడలేదు. మేము ఆ సిమెంట్ దిమ్మని పగలగొట్టినప్పుడు లోపల మాకు కనిపించింది చూసి ఆశ్చర్యపోయాం. అదేంటో చెప్పడం కంటే మీరే చూడండి. డజన్ యాపిల్స్ ఎట్లా ఇస్తావు? డజన్ 240 రూపాయలు సార్. అదే మా హైదరాబాద్లో అయితే 150కి ఇస్తారు. ఎక్కడేంటి ఇంతంత రేట్లు? ఎండకంటే రేట్లు బాగా మండిపోతున్నాయే. ఏంటి సార్ 240 రూపాయలు అంటే పెద్ద ఎక్కువేం కాదు కదా సార్. మీకు కావాలంటే 20 రూపాయలు తగ్గిస్తారు. సార్ సార్ ఇంకో 10 రూపాయలు తగ్గిస్తాను రండి సార్. ఓకేరా, నీకెందుకు నేను చూసుకుంటాగా. ఎక్స్క్యూజ్ మీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను మిమ్మల్ని ఓ విషయం అడగొచ్చా? చెప్పండి. ఇప్పుడు మీతో మాట్లాడి వెళ్ళిందే ఎవరో చెప్తారా? అడ్రస్ అడగడానికి వచ్చింది, నాకు తెలియదని చెప్పాను. ఏమండి ఏమండి ఒక్క విషయం. హీరా? హీరా? ఎవరు హీరా? నువ్వు హీరా కదా, మరి మీ ఇంట్లో వాళ్ళంతా నీ కోసం బెంగ పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. పద ఇంటికి వెళ్దాం. హే, డోంట్ టచ్ మీ. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? నేను సుధీర్ అంకుల్ని. పదమ్మ ఇంటికి వెళ్దాం. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను గుర్తుపోతని? డాడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ, తొందరగా రండి. వస్తున్నా నాన్న, వస్తున్నా. ఏంటి విషయం? ఈరోజు ఏదైనా స్పెషల్? ఇంతకీ ఈరోజు స్వీట్ ఏం తయారు చేశావు? డాడీ, డాక్టర్ మిమ్మల్ని స్వీట్లు తినొద్దని చెప్పారుగా. కానీ మీ డాడీ మన మాట వింటే కదా. మమ్మీ, నీ వల్లే డాడీ చెడిపోతున్నారు. సర్లేండి, మీ ఇద్దరి గొడవని పక్కన పెట్టేసి టిఫిన్ ఏం చేశారో చూపించు. దేవా, దేవా, సుధీర్, దేవా, దేవా. ఏమైంది సుధీర్? సుధీర్ అన్నయ్య, మీరెందుకు అలా కంగారు పడుతున్నారు? ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరంతా షాక్ అవుతారు. ఏంటది? అసలు నేను పూణేలో ఉన్నా, నా పనులన్నీ మానుకుని అర్జెంట్గా ఇక్కడికి రావాల్సి వచ్చింది. సుధీర్, ముందు ఆ విషయం ఏంటో చెప్పు. హీరా. హీరా ఏంటి? హీరా బ్రతికే ఉంది. హీరా బతికే ఉందా? తనెప్పుడో చనిపోయింది కదా. అంకుల్, ఈ జోక్ చెప్పడానికైనా పూణే నుండి అర్జెంటుగా వచ్చారు? నేను జోక్ చేయట్లేదమ్మా, నా కళ్ళతో నేనే స్వయంగా చూశాను. సుధీర్, హీరా ఇప్పుడు ఈ లోకంలో లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తను చనిపోయి చాలా రోజులైంది. దేవా, నేను చెప్పేది నిజం, ప్లీజ్ నన్ను నమ్మండి. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? అయ్యో, నేను చెప్పేది నిజం, నన్ను ఎవరు నమ్మరేంటి? నా కళ్ళతో నేనే స్వయంగా చూశాను. హీరా బ్రతికే ఉంది. నేను తనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు తను నా చెంపేది కూడా కొట్టింది. అదెలా సాధ్యం సుధీర్? తను ఖచ్చితంగా హీరా అయి ఉండదు. అదెలా సాధ్యం? ఎందుకు సార్ అలా? ఎందుకంటే తను చనిపోయింది. షీ ఈజ్ డెడ్. నేను తన శవాన్ని నా చేతులతో పూడ్చి పెట్టాను సార్. అప్పుడు తను కూడా ఉన్నారు కదా, మేం బాడీని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు. ఏం సుధీర్ గారు, మీరు శ్మశానానికి వెళ్ళారా? వెళ్ళానండి. మరైతే ఆ అమ్మాయి ఎలా తిరిగి వచ్చిందంటారు? నాకు అదే అర్థం కావట్లేదు, చనిపోయిన హీరా ఎలా తిరిగి వచ్చిందా అని. ఎలా వస్తుంది సార్, ఎలా వస్తుంది? తను చనిపోయింది. ఇదిగో చూడండి తన డెత్ సర్టిఫికెట్. షీ ఈజ్ నో మోర్, షీ ఈజ్ డెడ్. ఇతను ఇంకెవరినో చూశాడు, ఎవరినో చూసి హీరా అనుకుంటున్నాడు. ఇది ఆమె డెత్ సర్టిఫికెట్ సార్. మీరు నా మాట నమ్మట్లేదు కదూ, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు కదూ. సార్, మీరే ఏదో ఒకటి చేయాలి. మిస్టర్ సుధీర్, అది కేవలం మీ భ్రమ అయి ఉండొచ్చు. మీరు చెప్పిన విషయం మేం కాదు కదా, ఎవరు నమ్మరు. నేను చెప్పేది నిజం సార్. ముందు నేను కూడా చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగొస్తారా అని అనుకున్నాను, కానీ నేను నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. ఆమెతో నేను మాట్లాడడానికి కూడా ప్రయత్నించాను. అప్పుడు ఆమె నా చెంప మీద కొట్టింది. అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఆమె చనిపోయిందని మీకు కూడా తెలుసు కదా, ఆమె కొట్టడం ఏంటి? అవును, కొట్టింది. జిమ్ కోసం ఇంకా అబ్బాయితో మాట్లాడటం నిజమైనప్పుడు నన్ను కొట్టడం కూడా నిజమే. సరే, మరి ఆ జిమ్ పర్సన్ ఎవరు? సార్, నేను అక్కడ ఆమెను చూసినప్పుడు ఆమె జిమ్ ఇన్స్ట్రక్టర్తో మాట్లాడుతుంది. నువ్వు నిజం చెప్తున్నావా లేక అబద్ధం చెప్తున్నావా అన్న విషయం ఇప్పుడే తెలిసిపోతుంది. సార్, ఓసారి వెళ్ళి ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్ని కలుద్దాం. అతనేం చెప్తాడో చూద్దాం.
ఒకరేమో ఆ అమ్మాయి బ్రతికే ఉంది అంటున్నారు, వాళ్ళ నానేమో అమ్మాయి చనిపోయింది అంటున్నాడు. అసలేమిటిదంతా? డౌన్ అప్. సార్ సార్ ఇతనే సార్, ఆ రోజు నేను మాట్లాడింది ఇతనితోనే సార్. మళ్ళీ ఎందుకు వచ్చావు? చూడండి, మీకు ఇతనెవరో తెలుసా? ఇతను ఒక అమ్మాయిని టీస్ చేశాడు సార్. ఆమె ఎవరో ఏంటో అని నన్ను కూడా అడిగాడు. ఒక అమ్మాయిని టీస్ చేయడానికి నీకు సిగ్గులేదా? సిగ్గుందో లేదో తర్వాత చెప్తాను, ముందు సిఐడి వాళ్ళతో మాట్లాడు. సిఐడి? ఈ ఫోటోలో ఉంది ఆ అమ్మాయినా? అవునండి, ఈ అమ్మాయి. సార్ నేను మీకు చెప్పాను కదా, ఆమె బ్రతికే ఉందని ఇప్పటికే నమ్ముతారా? అదేలా సాధ్యం? చనిపోయిన వాళ్ళు ఎలా తిరిగి వస్తారు? చూడండి, మీ అమ్మాయి బ్రతికే ఉంది. చూడండి, మీరు దహన సంస్కారాలు జరిపింది మీ కూతురిగే అని ఖచ్చితంగా చెప్పగలరా? నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఈ అమ్మాయి పేరు, అడ్రస్ ఏమైనా తెలుసా నీకు? పేరు వెళ్తూ వెళ్తూ తన పేరు కవిత అని చెప్పింది సార్ ఆ అమ్మాయి. కవిత? అవును సార్. ఓకే, థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అభిజిత్, ఒకవేళ ఇతని కూతురు బతికే ఉంటే మరి ఇతను కాల్చిన శవం ఎవరిదై ఉంటుంది? ఇంకా చాలు. గంట సేపటి నుండి నేను నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేమో సడన్ గా కాల్ చేసి నేను రానని చెప్తున్నావేంటి? నేను గంట నుండి నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ జనాలంతా నన్నే చూస్తున్నారు. సర్లే, ఇక నేను బయలుదేరుతున్నాను, ఎందుకంటే నాకు వేరే పని కూడా ఉంది. హీరా అక్క, ఇదెలా సాధ్యం? అక్క చనిపోయి చాలా రోజులైందిగా. సారీ మేడం. సారీ. ఎక్కడికి వెళ్ళిపోయింది? వెయిటర్! ఎస్ మేడం. ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఓ అమ్మాయి కూర్చుంది. ఆ అమ్మాయి నీకు తెలుసా? నాకేం తెలియదు మేడం. ఇదేంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు. అక్క ఎప్పుడూ చనిపోయింది కదా. హలో తనిషా. తనిషా, నేను హీరా అక్క చూశాను. ఇక్కడే కనిపించిందా? సార్ ఆమె ఇక్కడి నుంచే ఫోన్ చేసింది. సార్ అదిగా అక్కడే ఉంది. మిస్ పూజ? అవును సార్. వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఈవిడకి ఫోన్ చేసింది మీరేనా? అవును, నేనే ఫోన్ చేశానండి. పూజ, హీరోకి చనిపోయిందని నీకు కూడా తెలుసు కదా? తెలుసు, కానీ ఆమె నువ్వు ఇక్కడేలా చూసావు? నేను తను ఇక్కడ నా కళ్ళతో స్వయంగా చూశాను. తను ఈ టేబుల్ దగ్గరే కూర్చుంది. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి కదా? ప్లీజ్ సార్. సార్, నేను హీరా అక్క చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం. అలాంటిది నేను తను ఎలా మర్చిపోగలను? అయినా మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే మీరు ఆ వెయిటర్ని పిలిచి అడగండి సార్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడికి వచ్చిందేమో, ఒకసారి చూసి చెప్పు. వచ్చింది. ఆమె ఈ టేబుల్ దగ్గరే కూర్చుంది సార్. ఇదివరకు ఎప్పుడైనా ఆ అమ్మాయిని ఇక్కడ చూసావా? లేదు సార్. ఆమె ఒక న్యూస్ పేపర్ ఇక్కడ మర్చిపోయింది. దాన్ని నేను డస్ట్బిన్లో వేశాను. ఇదిగోండి సార్, ఇదే ఆ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ లేదో కాలం చించేశారు. అభిజిత్, మనకి కేసులో ఓ క్లూ దొరికినట్టే, ఏమంటావు? సిఐడి రైట్. నేను ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ ప్రతాప్ని. ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు. ఈ యాడ్ మీ పేపర్లో ప్రింట్ అయింది. ఇంగ్లీష్లో ఉన్నా అది అర్థం కావట్లేదు. కాస్త డీటెయిల్గా చెప్తారా? సార్, ఆ విషయం గురించి నాకు సరిగ్గా తెలియదు. రోజు ఇక్కడికి చాలామంది ఇలాంటి యాడ్స్ ప్రచురించమని వస్తుంటారు. ఇటువంటి యాడ్స్కి మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయం. డబ్బులు వస్తే చాలనుకుంటారు కదా? అవును. ఈ యాడ్ ఎవరు వేయించారు? ఈ యాడ్ ఎవరేమన్నారు అన్నది నాకు గుర్తులేదు కానీ సార్, ఇది ప్రతి సాటర్డే ఇక్కడికి వస్తుంది. దీన్ని మండే ప్రచురిస్తాం. అంటే సార్, దీన్ని సాటర్డే పంపిస్తారు. ఇదేదో వింతగా ఉందే. ఓకే, దాని సంగతి మేమే తెలుసుకుంటాం.
ఇది సోమవారం పేపర్లో వచ్చేలా చూడండి. ఓకే మేడం. ఎంత పెద్ద సైజులో వేయమంటారు? మినిమం సైజ్. హలో, మీరు ఇక్కడేంటి? మీరా? అసలు మీరు ప్రింట్ చేస్తున్న మ్యాటర్ ఏంటండి? అర్థం కావట్లేదు. చిడియా ఉడిగై హే గరు వాపసాజా. తెలుగులో ఇవ్వచ్చు కదండి, హిందీలో ఇచ్చి హింస ఎందుకు? చూడండి సార్, నాకేం తెలీదు. మా డాడీ నన్ను ఇక్కడ పంపించారు. మీ నాన్నగారా? మిస్టర్ దేవ్, ఇదేంటి? ఒకసారి చూసి చెప్పండి. ఏదైనా గుర్తొచ్చిందా? లేదు. దీంట్లో ఏం రాసిందంటే చిడియా ఉడిగయా హై ఘర్ వాపస్ ఆజా, హ్యాపీ బర్త్డే, జన్మదిన్ ముబారక్ హో. అసలేంటిది? విచిత్రంగా ఉంది. అచ్చా, మాకు దీని సంగతి అర్థం కాక జుట్టు పీక్కుని చివరికి మీ దగ్గరకు వచ్చామండి. నాకెలా తెలుస్తుంది? నిజమేనండి. నువ్వు లోపలికి రమ్మ. డాడీ, అసలు మీరు పదే పదే ఈ కాలంని పేపర్లో ఎందుకు వేయమని చెప్తారు? ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి డాడీ. మీరు వీళ్ళకి చెప్పండి డాడీ. నాకు దీని గురించి తెలియదని, నా మాట నమ్మట్లేదు. ప్లీజ్ డాడీ. ఐఎమ్ సారీ బేబీ. మర్యాదగా అసలు నిజమేంటో చెప్పండి బాస్. కమాన్ టెల్ మీ. అంటే నా కూతురు. అసలు నా కూతురు ఎక్కడుందో, ఒంటరిగా ఉంటూ ఎన్ని పాటలు పడుతోందో. నా కూతుర్ని కలవాలనుకున్నప్పుడు న్యూస్ పేపర్లో ఈ యాడ్ ఇస్తాను. అంటే మన అమ్మాయి బతికే ఉందా? అవును. అంటే మీ అమ్మాయి బతికే ఉందన్న సంగతి మీకు ముందే తెలుసన్నమాట. అయితే మీ కూతురు బతికే ఉంటే మరి మీరు దహన సంస్కారాలు జరిపిన ఆ అమ్మాయి ఎవరు? 1 సంవత్సరం క్రితం మా అమ్మాయి ఇంట్లోంచి పారిపోయింది. ఒక అబ్బాయి వలలో చిక్కుకుని. కానీ అక్క శవం మనకు దొరికిందిగా. ఆ శవం హీరాది కాదు. మరెవరిది? ఇంట్లోంచి పారిపోయిన కొన్ని రోజుల తర్వాత నాకు సడన్గా ఫోన్ చేసింది. భయపడుతూ చెప్పింది తను ప్రమాదంలో ఉంది అని. అంతే. అది వినగానే నేను తన్ని రక్షించడానికి అక్కడికి వెళ్ళాను. హీరా, 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 హీరా వద్దు. డాడీ, ఏంటమ్మా, ఎందుకు ఇలా చేశావు? సారీ డాడీ. డాడీ తిన పేరు ఊర్వశి, వినోద్ వాళ్ళ చెల్లి. ఇద్దరు కలిసి నన్ను చంపాలని చూశారు. కేవలం డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఈ అమ్మాయిని చంపకుండా ఉండాల్సింది. డాడీ, ఇవన్నీ నేను చంపాలనుకోలేదు. కానీ ఇప్పుడు నేనేం చేయాలి డాడీ? నన్ను ఎలాగైనా కాపాడండి డాడీ, ప్లీజ్ డాడీ. నువ్వేం భయపడకమ్మా, నీకేం కాదు, నీకేం కాదు. డాడీ, అయితే నాకేం కాదు కదా? నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఈ అమ్మాయి డ్రెస్ వేసుకో, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తర్వాత ఆ అమ్మాయి నేను కిందికి నెట్టేసి ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరు గుర్తుపట్టరు. నువ్వేం భయపడకు, నీకేం కాదు. తనే హీరా. నువ్వు పారిపో, పారిపో. ఇక్కడ పారిపో, వెళ్ళు, వెళ్ళు. ఇప్పుడు అందరి దృష్టిలో హీరా చనిపోయింది. షీజ్ డెడ్. ఆ రోజు నా స్థానంలో ఏ తండ్రి ఉన్నా ఇలాగే చేసుండేవాడు. ఇంకో అమ్మాయి శవాన్ని కాల్చడం
ఏమాత్రం తప్పు కాదులేండి. యువర్ ఎ గ్రేట్ ఫాదర్. మంచి పని చేశారు డాడీ, చాలా మంచి పని చేశారు. అక్క కోసం మీరు ఏ పనైనా చేస్తారు కదూ డాడీ. చూసావా అమ్మా, నేను మీకు ఎప్పుడూ చెప్పాను కదా, డాడీ హీరో కోసం ఏమైనా చేస్తారు. డాడీకి హీరో అంటే ప్రాణమమ్మా. మనం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆ హీరో మాత్రం బాగుండాలి. అదెందుకో తెలుసా మమ్మీ, మీరు డాడీకి రెండో వైఫ్ కాబట్టి. తనిషా ప్లీజ్ స్టాప్ ఇట్. డాడీతో ఎవరైనా ఇలాగే బిహేవ్ చేస్తారా తనిషా? నువ్వు ఈ మధ్య ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తున్నావు. ఏమండి, కనీసం నాతోనైనా ఆ విషయం చెప్పి ఉండాల్సింది. ఏ ముఖం పెట్టుకొని చెప్తాడండి? తను అతి తెలివి ప్రదర్శించి కప్పిపుచ్చింది ఓ మర్డర్ని. ఆ చనిపోయిన అమ్మాయి అసలెవరింతకీ? ఆ అమ్మాయి పేరు ఊర్వశి. నా కూతురు ఎవరినైతే ప్రేమించి ఇంట్లోంచి పారిపోయిందో అతని చెల్లెలు వినోద్. ఆ అమ్మాయి అతని చెల్లెలా? మిస్టర్ అండ్ మిసెస్ రాయ్, అవునండి. ప్లీజ్ కూర్చోండి. ఎవరో మాకు కాల్ చేసి అర్జెంటుగా బ్యూరోకి రావాలని చెప్పారు, మీరేనా సార్? అవును, మేమే పిలిపించాం. నేను ఏసీపీ ప్రద్యుమన్ని, ఇతను ఇన్స్పెక్టర్ జోసెఫ్. సార్, మీరు ఊర్వశి గురించి ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అవును, దాని గురించే. మాకొక్క విషయం చెప్పండి, మీ అమ్మాయి అసలు ఇంటికి రానే రాలేదా? రాలేదు సార్. ఎప్పుడు రాలేదా? వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదండి. రానే రాలేదా? అవును, మా అమ్మాయి ఊర్వశి ఇంకా మా అబ్బాయి వినోద్, మా పిల్లలిద్దరూ సంవత్సరం నుండి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదండి. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. మరి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి ఒక ఫోన్ వచ్చింది, టెన్షన్ పడుతూ వెళ్ళిపోయారు. ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం, ఇప్పుడే వచ్చేస్తాం అన్నారు. ఇంతవరకు తిరిగి రాలేదు. ఇంపార్టెంట్ వర్కా? మరి ఆ ఇంపార్టెంట్ వర్క్ ఏంటో మీకేమైనా చెప్పారా? చెప్పలేదండి. తర్వాత ఇంకేముంటుంది, వాళ్ళిద్దరూ అప్పటి నుండి ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని మేము చాలా ప్రయత్నించాం, రిపోర్ట్ కూడా ఇచ్చాం, కానీ ఏం లాభం లేదు సార్. వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పటి వరకు తెలీదు సార్. మిస్టర్ రాయ్, ఐఎమ్ వెరీ సారీ. నేను చెప్పబోయే విషయం చాలా బాధ కలిగించొచ్చు. ఏమైంది? మా పిల్లలు బాగానే ఉన్నారు కదా? చూడండి, మీ అమ్మాయి ఇప్పుడు ఈ లోకంలో లేదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆవిడ అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అంత్యక్రియలు జరగడం ఏంటి? మా అమ్మాయి మీకు అసలు ఎక్కడ దొరికింది? మీరు లేకుండా అంత్యక్రియలు ఏంటి? ఏమండి, తను మన కూతురు అయి ఉండదండి. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. మన కూతురు బతికే ఉంది. ఇదంతా జరిగి సంవత్సరం కావస్తుంది. ఈ వినోద్ కూడా తన చెల్లెలతో ఉన్నాడా? ఉన్నాడు సార్, మా అబ్బాయి కూడా ఉన్నాడు. దేవుడా. జోసెఫ్ సార్, కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళి చూడండి. అసలు జరిగిందేంటో మీకు నేను ముందే చెప్పేశాను. ఇంకా మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నా నుంచి? మీరు చెప్పిన కథంతా బాగుంది, కానీ అందులో ఓ క్యారెక్టర్ గురించి మాకు చెప్పకుండా దాచిపెట్టారు. ఇక్కడ చనిపోయిన అమ్మాయికి ఓ అన్నుండాలి. అతను ఏమయ్యాడో తమరు చెప్పలేదు, చెప్పండి. నాకేం తెలుసు? నేను మీకు ముందే చెప్పేశాను, ఆ అమ్మాయి ఒక్కతే ఉందని. లేదు లేదు, అతను ఎక్కడున్నాడో మీకు తెలుసు. నాకు తెలీదు. వినోద్ వాళ్ళ సిస్టర్తో పాటే ఉన్నాడు. మరి అతను ఏమైనట్టు? నిజం చెప్పండి, మీకు తెలుసు. ఇతన్ని అడిగి లాభం లేదు, కానీ బిల్డింగ్ మొత్తం బాగా సెర్చ్ చేయండి. వెతుక్కోండి. నిజంగా అతడు ఎక్కడున్నాడో నాకు తెలీదు. రండి సార్, ఏమైంది సార్? చాలా రోజుల నుంచి ఇక్కడ ఏం వర్క్ జరగట్లేదు అనుకుంటా సార్, అందుకే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు సార్. కనీసం వాచ్మెన్ కూడా లేడు సార్. అయినా ఓసారి వెతుకుదాం.
తప్పకుండా ఏదో ఒకటి దొరికి తీరుతుంది. ఆ నవ్వాపు, ఎందుకలా నవ్వుతున్నావు? సారీ సార్. షూ సార్. యా ప్రణి సార్, ఇక్కడోసారి చూడండి, షూ ఉంది సార్ ఇక్కడ. మై గాడ్, చాలా విచిత్రంగా ఉంది. తీగ దొరికింది, ఇక డొంక కదిలించాలి. అంటే వినోదా? నాకెందుకో దీని కింద శవం ఉన్నట్టు అనిపిస్తోంది. ఓ పని చేద్దాం, ఈ కాంక్రీట్ మొత్తం తవ్వి బయటకు తీయండి. ఓ పని చేద్దాం, దీన్ని పగలగొట్టకుండా నేరుగా ఫారెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్దాం. విషయం ఏంటో అక్కడే తేలుతుంది. ఒక అస్థిపంజరం నుండి ఎటువంటి క్లూ దొరకదు అనుకుంటాం, కానీ నాకు క్లూ దొరికిందయ్యో. అంటే ఒక అస్థిపంజరం నుండి కూడా మీకు క్లూ దొరికిందనమాట? అవును. ఎంతకీ ఆ క్లూ ఏంటో తెలుసా? ఇది ఒక అబ్బాయి శవం. ఇతని వయసు 18 నుండి 25 సంవత్సరాల లోపు ఉంటాయి. ఇది ఒక అబ్బాయి శవం అని ఈ పెర్విక్ బోన్స్ చూస్తేనే అర్థమవుతుంది సార్. ప్రణీత్ కి కూడా తెలివింది. ఏంటి చిన్న విషయం తెలిసినందుకు? డాక్టర్ గారు, ఈ పుర్రెలు ఇటువైపు ఓ హోల్ ఉంది, ఇది చూడండి. ప్రణీత్, ఈ పుర్రెని చెక్ చేయలేదా? ఏంటి సార్, దాన్ని చెక్ చేయడమే మీ పని. ఇంకో విషయం చెప్పనా, అందరూ నాకంటే పెద్ద పెద్ద డిటెక్టివ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ముందు నేనంత ఫీల్ అవ్వకు ప్రణీత్, నీకు కూడా టైం వస్తుందిలే. అసలు ఈ పుర్రెకు హోల్ ఎలా అయిందన్న విషయం నువ్వు నన్ను అడగాలి కదా ప్రణీత్. ఎలా అయింది సార్? ఎందుకంటే ఇతన్ని ఎవరో షూట్ చేశారు. ఓహో, ఇలా చూడండి. బుల్లెట్. ఇతన్ని ఏ గన్తో షూట్ చేశారో ఆ విషయం మొత్తం మాకు తెలిసిపోయింది. 10 నెలల నుంచి సిమెంట్ కాంక్రీట్లో ఓ శవం ఉండడం, దాని బుర్రలో బుల్లెట్ ఉండడం విచిత్రంగా ఉంది. ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని కూడా వినోద్వే సార్. ఆ గన్ మాకు దొరికింది. ఇప్పుడు ఈ బుల్లెట్ ని గన్ తో మ్యాచ్ చేసి చూడాలి. సరేలేండి, నా పని అదే కదా, మ్యాచ్ చేసి చూస్తాను. చూడు బాస్, మేము కథని కంచికి చేర్చేశాం. ఇప్పుడు చెప్పారుగా, కానీ ఆ గన్ ఎక్కడ దొరికింది? మీరు దాని గురించే టెన్షన్ పడకండి. మాకు ఆ గన్ ఎవరి దగ్గరైతే దొరకాలో అక్కడే దొరికింది. హలో బాస్, తీగ దొరికింది, డొంక కదిలించడం కష్టం కాదని చెప్పాంగా. మీరు గన్ను ట్రేస్ అవుట్ చేశారు. ఇక మా దగ్గరున్న బుల్లెట్తో మ్యాచ్ చేసి చూస్తే ఓ పని అయిపోద్ది. ఏమంటారు? మిస్టర్ దేవ్, ఆ సుధీరే గనుక మీ అమ్మాయిని చూడకపోయుంటే మీరు 2 హత్యలు చేసిన విషయం మాకు తెలిసేది కాదు. 2 హత్యలు కాదు సార్, ఒక హత్యే చేశాను. ఒక హత్యే. ఆ రోజు నేను మా అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు మధ్యలో ఈ వినోద్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. అతను నన్ను కొట్టడానికి ప్రయత్నించాడు. అప్పుడు
నన్ను నేను కాపాడుకోవడం కోసం అతన్ని చంపాల్సి వచ్చింది. ఐ హావ్ నో చాయిస్. నేను అతన్ని చంపుండకపోతే నన్ను నా కూతుర్ని చంపేసి ఉండేవాడు. వా, ఎంత ఈజీగా చెప్పేశావు చంపాల్సి వచ్చిందని. తర్వాత ఏమైంది? ఆ తర్వాత నాకు మా అమ్మాయి అరుపులు వినిపించాయి. నేను వెంటనే బిల్డింగ్ పైకి వెళ్ళాను. కానీ నేను వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి శవం కింద పడింది. అంటే హీరా హీరా ఆ అమ్మాయిని హత్య చేసింది. నా కూతురు హీరా ఆ అమ్మాయిని హత్య చేసింది. షీ కిల్డ్. ఐఎమ్ సారీ మిస్టర్ దేవ్, మేము మిమ్మల్ని ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పట్లేదు. మీ అమ్మాయి దొరకగానే ఆవిడని కూడా అరెస్ట్ చేస్తాం. మిస్టర్ దేవ్, మర్యాదగా చెప్పండి, మీరు దాచిపెట్టి ఉంచిన మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? నాకు తెలీదు. మీరు ఆవిడని కలుస్తుంటారుగా. నేను హీరాని ఎప్పుడు కలవాలనుకున్నా ఈ న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చేవాణ్ణి. ఇంకా ఈ విషయం మీకు కూడా తెలుసు కదా. సర్లే, ఇప్పుడు మళ్ళీ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇద్దాం. సేమ్ అలాంటిదే. చిడియా ఉడగాయా ఘర్ వాపస్ ఆ జాओ, హ్యాపీ బర్త్డే, జన్మదిన్ ముబారక్ హో. ఇంకా ఫోన్ రాలేదేంటి? ఒకవేళ మనం ఇచ్చిన యాడ్ని తను చూడలేదేమో సార్. కావచ్చు అభిజిత్, కానీ మనం వెయిట్ చేయాల్సిందేగా. ఫోన్ లిఫ్ట్ చేయండి. స్పీకర్ ఫోన్ ఆన్ చేయండి. స్పీకర్ ఫోన్. హలో డాడీ. అమ్మా హీరా. డాడీ, ఏమైంది? మీరు బాగానే ఉన్నారు కదా? ఈ వారం మీరు కలవడం కుదరదని చెప్పారు. మరి యాడ్ ఎందుకు ఇచ్చారు డాడీ? హీరా, కానీ ఇవ్వాల్సి వచ్చింది. నేను నిన్ను అర్జెంట్గా కలవాలి. ఏమైందమ్మా, ఒంట్లో బాలేదా? డాడీ, నాకు ఫీవర్గా ఉంది. అందుకే మీరే ఇక్కడికి రావాలి డాడీ. సరే, నేనే వస్తాను. నువ్వు జాగ్రత్త. డాడీ, నేనిప్పుడు పూణేలో ఉన్నాను. పూణేలోనా? అవును డాడీ. మీరు అడ్రస్ రాసుకోండి. 103 లోటస్ అపార్ట్మెంట్స్, డెక్కన్. బాయ్. బాయ్. మీరు మా అమ్మాయి హీరాని అరెస్ట్ చేయరుగా? నేరం చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు. హీరా, హీరా. హీరా, అమ్మా హీరా. హీరా, ఎక్కడున్నావమ్మా? హీరా. పైనుంచి ఎవరో అమ్మాయిది అరుపు వినపడుతోంది. హీరా, హీరా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? కళ్ళు తెరు, కళ్ళు తెరువమ్మా. ఏమైందమ్మా హీరా? కళ్ళు తెరు. ప్లీజ్ కంట్రోల్ ఇవ్వచ్చు సార్. హీరా, ఇలా రండి ప్లీజ్. గొంతు మీద గుర్తులా ఉంది. ఎవరో గొంతు నిలిమి చంపినట్టున్నారు. హీరా, హీరా నా తల్లి. హీరా. హీరా, ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళిపోయావు? హీరా. ఏమైందమ్మా నీకు? మిస్టర్ దేవ్, మీ అమ్మాయి చావు మామూలుది కాదు. తనని ఎవరో హత్య చేసినట్టున్నారు. ఈమె వల్ల ఆల్రెడీ మా ఫ్యామిలీ పరువు ఎప్పుడో పోయింది.
నీకు మీ అక్క చనిపోయిందన్న బాధ కూడా లేదా? రిలాక్స్ ఆఫీసర్. దానికోసమైతే నేను చాన్నాళ్ళ క్రితమే నా కన్నీళ్లను వేస్ట్ చేసుకున్నాను. చూడండి, నా దృష్టిలో ఈమె ఎప్పుడో చనిపోయింది. ఇంకో విషయం, నేను ఒక డాక్టర్ని. శవాన్ని చూసి ఏడ్చేంత సెన్సిటివ్. వెళ్ళిపో ఇక్కడ నుంచి. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఈ అమ్మాయి ఎక్కడుంటుందన్న విషయం మీలో ఎవరికో తెలుసు. ఏంటి మీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి బ్రతుకున్న సంగతి మీకు మాత్రమే తెలుసు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? మా అమ్మాయిని మేమే హత్య చేస్తామా ఏంటి? మీ రెండో కూతురు. ఏం మేడం, ఆ పేపర్లో యాడ్ ఇవ్వడానికని వెళ్ళింది మీరే కదా? చూడండి సార్, నేను మీకు ముందే చెప్పాను, మా డాడీ అక్కడికి వెళ్ళమంటేనే నేను వెళ్ళాను. అంతేగాని నాకు ఈ హత్యతో ఏ సంబంధం లేదు. సో మనం ఇంకోసారి హీరా ఇంటికి వెళ్తే మంచిది. అక్కడ ఇంకేమైనా క్లూ దొరకొచ్చు మనకి. వీళ్ళంతా ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఒకే ఫ్యామిలీ వాళ్ళు కదా, అందుకే ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. వీళ్ళలో ఎవరైతే అక్కడికి వెళ్లారో ఆ హత్యను వాళ్లే చేశారు. కానీ అదెవరు? దేవ్ అప్పటికే అరెస్ట్ అయ్యాడు, మనతో పాటే ఉన్నాడు. ఆ పర్సన్ ఎవరై ఉండొచ్చు? ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళిన వాళ్ళు. జోసఫ్, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తోంది కదా? ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్మెల్ వచ్చింది, కానీ ఎక్కడి నుండి వస్తుంది స్మెల్? ఇది హాస్పిటల్లో వచ్చే స్మెల్ లాగా అనిపిస్తుంది సార్. కరెక్ట్, బ్లీచ్. సార్. యా వివేక్. సార్, ఈ 2 మగ్స్ కింద నీళ్లున్నాయి సార్. దీన్ని బట్టి చూస్తే కొంచెం సేపు క్రితమే ఇక్కడ వాష్ చేసినట్టున్నారు సార్. అంటే ఆ హంతకుడు ఈ మగ్ని వాష్ చేశాడా? హీరాకి ఆ హంతకుడు బాగా తెలుసు, అందుకే తను టీ కానీ కాఫీ కానీ ఇచ్చుంటుంది. మరి ఇంటిని బ్లీచింగ్ పౌడర్తో ఎందుకు వాష్ చేసినట్టు? పైగా హంతకుడు ఇంటి అల్లుళ్ళ టీనో కాఫీనో తాగి వెళ్ళాడు. దీంట్లో కూడా అదే ఉంది. ఏంటండి ఆ నవ్వు? అదేదో మాకు చెప్తే మేము మీలా పిచ్చి పిచ్చిగా నవ్వుతాం. అది నా పర్సనల్ విషయం అండి, మీకేమైనా అబ్జెక్షనా? నాకెందుకండి అబ్జెక్షన్? మీరు పిచ్చి పిచ్చిగా నవ్వినా పిచ్చెక్కి డాన్స్ వేసినా మాదేం పోతుంది చెప్పండి. అవును, నేను కూడా డాన్స్ చేద్దామని అనుకున్నా, కానీ ఇంతమంది ముందు ఎందుకు అలా అని సరిపెట్టుకుని ఇదిగో ఇలాగేస్తాను. అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఇలా రండి చూపిస్తాను, చూడండి. సరే. ఓ మై గాడ్. ఏమైంది జోసఫ్, నువ్వు కూడా ఆయనలా డాన్స్ చేయాలనుకుంటావు ఏంటి? నువ్వే చూడు. రండి రండి, మీరు కూడా చూడండి. ఇదిగోండి చూడండి. ఎప్పటికైనా అర్థమైందా నేను ఎందుకు డాన్స్ చేస్తున్నాను? ఆ కప్పులో లేదా? లేదు, ఇందులో లేదు, చూడు. మై గాడ్, కానీ 2 కప్పులు యూజ్ చేశారు డాక్టర్. అదే కదా దీంట్లో ట్విస్ట్. అభిజిత్ హంతకుడు టీ లేదా కాఫీ తాగాక ఈ 2 మగ్స్ కూడా వాష్ చేసి పెట్టేశాడు. కానీ పాత రికార్డ్ ప్లేయర్ లో అదే పాట ఎన్నిసార్లు పాడతారండి? కప్పును గడిగితే ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఆ హంతకుడు టీ లేదా కాఫీ తాగినప్పుడు అందులో ఏదో మెడిసిన్ కలుపుకొని మరీ తాగాడు. ఈ 2 వాష్ చేశాడు, కానీ ఆ మెడిసిన్ ఈ మగ్గులో అంటుకొని ఉండిపోయింది. డాక్టర్ గారు ఏమనుకోకుండా అసలు ఏం జరిగిందో మాకు కాస్త వివరంగా చెప్పండి. ఏం జరిగిందంటే చనిపోయిన హీరాక్ గాని హంతకుడికి గాని వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఖచ్చితంగా డయాబెటిక్స్ ఉంది. డయాబెటీస్? ఎస్. ప్రణీత్, వివేక్ని వెళ్ళి ఓసారి ఆ అమ్మాయిని తీసుకురమని చెప్పు. ఎస్ సార్. ఆ ఛాన్స్ ఉందా? ఈ జనరేషన్లో ఆస్తుల కన్నా అనారోగ్యాలే ఎక్కువ అవుతున్నాయి. ఆ ఛాన్స్ లేదని మనం ఎలా చెప్పగలం చెప్పు? టెన్షన్కి డయాబెటీస్ వచ్చే ఉంటుంది. సార్ చూడు, చనిపోయిన ఆ అమ్మాయికి డయాబెటీస్ ఉందని నువ్వు మాతో ఎందుకు చెప్పలేదు? లేదు సార్, ఆమెకు డయాబెటీస్ లేదు కదా. నిజంగానా? లేదు సార్. ఆ అమ్మాయికి డయాబెటీస్ లేదు అంటే హంతకుడుకుందేమో. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకేమైనా డయాబెటీస్ ఉందా? డయాబెటిక్స్ అది నాకు.
డయాబెటీస్ ఉందా లేదా? చూడండి సార్, నాకు అలాంటిదేమీ లేదు. కానీ మా ఇంట్లో వాళ్ళకి ఉంది సార్. విచిత్రంగా ఉందే. రోహన్, ఇదిగో. ఏంటమ్మా? అమ్మా, అంతా సర్దుకుంటుందిలే. ఏం సర్దుకుంటుంది? హీరా చనిపోయింది. మీ డాడీని తనిషాని అరెస్ట్ చేశారు. ఇంకేం మిగిలింది? సరేలే, ముందు నువ్వు తిను, తర్వాత ఈ మందులు వేసుకో. సరే అమ్మా. తీసుకో. అమ్మా, నువ్వు తినొచ్చుగా. నేను జ్యూస్ తాగుతాను. ఓకే. స్టాప్. చెక్ చేయండి, అంతా చెక్ చేయండి. ఇప్పుడేమైందండి? కాసేపట్లో తెలుస్తుందండి. సార్, ఏమీ దొరకలేదు సార్. ఏమీ దొరకలేదా? అదెలా వీలవుతుంది? ఏం కావాలండి మీకు అసలు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మీ ఇద్దరిని రక్షించడానికి వచ్చాం. దీంట్లో ఎవరో విషం కలిపారు. అంటే ఇందులో విషం ఉందా? మిస్టర్, విషం ఉన్నది నీ ఫుడ్ లో కాదు, మీ మదర్ తీసుకునే ఫుడ్ లో. దేవిశ్రీ, గ్లాస్ తీసుకో. సో ఇలా చూడండి. ఎంటీ గ్లాస్ ఇవ్వు. స్లీపింగ్ పిల్స్ చూసారా అండి? ఇదిగో. మిమ్మల్ని చంపడానికి పక్కా ప్లాన్ వేశారు. ఇదిగో విషయం. కాఫీ నీకు చాలా ఇష్టం కదా? నీకు తెలుసా మిస్టర్, హంతకుడు చాలా బాగా ప్లాన్ ప్రిపేర్ చేశాడు. అతని మీద ఏమాత్రం డౌట్ రాకుండా ఫస్ట్ ఆ అమ్మాయిని హత్య చేశాడు. ఆ హత్య కేసులో తెలివిగా మిస్టర్ దేవ్ని ఇరికించాడు. ఆ తర్వాత ఈ ప్లాన్ వేశాడు. మీ అమ్మని చంపడానికి కూడా ప్లాన్ వేశావు. ఇదంతా కూడా దేవ్ ఆస్తుల కోసం. ఈ ప్లాన్ మొత్తాన్ని ప్రిపేర్ చేసింది మిస్టర్ దేవ్ ఆస్తులు మొత్తాన్ని అనుభవించాలనుకున్న వాళ్లే. అది నువ్వన్న మాట. అబద్ధం, మీరు చెప్తుందంత అబద్ధం. సార్, హీరోని ప్రేమించిన అబ్బాయి నా ఫ్రెండ్ వినోదేనండి. హీరోని ఎలాగైనా ట్రాప్ చేయమని నేనే తనకి చెప్పానండి. వినోద్ చెల్లెలు ఊర్వశి కూడా మా ప్లాన్ తెలుసు. అంటే హీరా జీవితం నీ వల్లే నాశనం అయిపోయిందా? నేనేమి తన జీవితం నాశనం చేయలేదు, అదే నా ప్లాన్ నాశనం చేసింది. అది ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత ఆ వినోద్ గారిని పెళ్లి చేసుకున్నాక ఈ ప్రాపర్టీ మొత్తం నాకే చెందేది. ఆ రోజు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. కానీ వినోద్ ఊర్వశి ఇంటికి తిరిగి రాలేదని వాళ్ళ అమ్మ నాన్న నాతో చెప్పారు. నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? నా చిన్నప్పుడు మా డాడీని మోసం చేసి మా ఆస్తి అంతా మీరు రాయించేసుకున్నారు. అది నేను మర్చిపోయాను అనుకున్నారా? దీనికోసమే మా డాడీ ఆత్మహత్య చేసుకున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం నన్ను కొడుకుగా స్వీకరించారు. కానీ నిన్ను ఎప్పుడు నా సొంత కొడుకులా చూస్తున్నా. మిమ్మల్ని ఎప్పుడు నేను తండ్రిగా భావించలేదు. ఈ ప్రాపర్టీ మొత్తం నాది.
హీరో బ్రతికే ఉందని నాకు తెలియగానే అది తిరిగి వస్తే నా గురించి అంతా తెలిసిపోతుందని నేనే దాన్ని చంపేశాను. ఇక మీరిద్దరు తండ్రి కొడుకులు జైల్లో శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. మీరిద్దరిక చెర్లపల్లి వెళ్ళి జైల్లో కూర్చొని రామకీర్తనలు పాడుకుందరు గాని. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.